నా పేరు పార్వతి. మా ఇంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న భూపతి రెడ్డి ఆయన కానిస్టేబుల్గా చేస్తుండే. జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యి ఇక్కడనే జాయిన్ అయ్యాడు. మా ఇంట్లో వచ్చిండు రెంట్కు. తర్వాత మా ఇంట్లోకి వచ్చిన తర్వాతనే అతను పెళ్లి చేస్తున్నాడు. తర్వాత పిల్లలు వీళ్ళందరినీ చదువు కోసం అని చెప్పి అందరినీ వాళ్ళ తమ్ముళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు. మా పిల్లలు అప్పుడు మా మరదలు అందరూ ఉంటుంది. మా పిల్లలతో పాటు మా ఇంట్లో సొంత మనుషుల్లాగానే పెరిగింది వాళ్ళు. వాళ్ళకు భేదాలు లేవు, మాకు భేదాలు లేవు. మా ఇంట్లో సొంత మనుషులాగానే ఉన్నారు మాతో. ఇంత అభివృద్ధిలోకి వస్తాడని అప్పుడే అనుకున్నాం, కానీ ఇంత సీఎం అయినాక కూడా మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని మా ఇంటికి వస్తున్నారంటే మాకు ఇంతమందిలో కొనపర్తిలోనే ఇంతమందిలో మాకు గౌరవం తెచ్చిపెట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఆయన మంచిగా ఉన్నారు. మా ఇంట్లో నుంచి పోయిండు, కానీ మాకు పోయినా కానీ ఆయన మా ఇంటి సభ్యుడే అన్నట్టు. ఈ 40 years నుంచి మేము మా ఇంటి సభ్యుడే అన్నట్టు. మా తమ్ముడే ఆయన. మేము పరాయిదు లేదు, ఆయన మమ్మల్ని పరాయిదు లేదు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయితే మేము పోతాం, మా ఇంట్లో ఫంక్షన్లు అయితే వాళ్ళు వస్తారు. అంతేగాని మాకు వాళ్ళు వేరే భావమే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.